Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So thank you. మీకు టీఎస్పిఎస్సి గ్రూప్ 2కి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో టీఎస్పిఎస్సి ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే ఎగ్జామ్ జరిగాయో వాటిల్లో జిఎస్ పేపర్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ బిట్స్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనం టీఎస్పిఎస్సికి సంబంధించి చెప్పేటువంటి వీటిల్లో ఇది సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ 2021లో జరిగినటువంటి ఎగ్జామ్ 6th 9th 2021. ఓకే, దీనికంటే ముందు మనం కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. ప్లీజ్ డౌన్లోడ్ యాప్. అందులో కొన్ని ఫ్రీ లెసన్స్ కూడా ఉంటాయి. బాగా మీరు ఫాలో అయ్యి బాగా నచ్చితే మీకు దెన్ యూ గో అహెడ్, రైట్? అయితే కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకు ఉపయోగపడేటటువంటివి కంటెంట్ ఇస్తూ ఉంటాం. రోజు కొన్ని బిట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఒక సిస్టమేటిక్ ఆర్డర్ ప్రకారం మనం పోతూ ఉంటాం కాబట్టి మీరు ఫాలో కావచ్చు. ఎవరైతే ఇంగ్లీష్ అనేది కొద్దిగా వీక్ అని అనుకుంటారో వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేది ఈ నంబర్లో మీరు అప్రోచ్ కావచ్చు, రైట్? నన్ను ఈవినింగ్ 9 తర్వాత అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది నాకు. ఆ టైంలో మీరు మాట్లాడచ్చు. డే టైం అయితే కొన్ని క్లాసులతో బిజీగా ఉంటాం కాబట్టి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు మీరు ప్రిపేర్ అవుతున్నా, రైట్, అది గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా, గ్రూప్ 2 ఎగ్జామ్ అయినా, గ్రూప్ 3 ఎగ్జామ్ అయినా, గ్రూప్ 4 ఎగ్జామ్ అయినా, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయినా తెలంగాణ ఏపీలలో, టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్ అయినా సరే వీటన్నిటికీ కూడా ఈ విధంగా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ, రైట్? ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే the protein fiber of silk is produced by certain insect larva. సో ఇక్కడ ఐడెంటిఫై ది టైప్ ఆఫ్ సెంటెన్స్ అన్నాడు. క్లాజెస్ను బేస్ చేసుకొని, మళ్ళీ చెప్తున్నా, కొంతమంది బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఏంటంటే సార్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మేము అసర్టివ్ సెంటెన్స్ అనుకున్నాం, ఇంపరేటివ్ సెంటెన్స్ అనుకున్నాం, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ అనుకున్నాం, కానీ ఇది వేరేలాగా ఉంది. చూడండి, సెంటెన్స్ స్ట్రక్చర్ను బట్టి స్ట్రక్చర్ను బేస్ చేసుకొని సెంటెన్సుల్ని 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అవి ఫస్ట్ వన్ అసర్టివ్ సెంటెన్స్, రెండోది ఇంపరేటివ్ సెంటెన్స్, మూడోది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నాలుగోది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సెంటెన్స్ స్ట్రక్చర్స్ను బట్టి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లాజెస్ను బేస్ చేసుకొని ఆన్ ది బేసిస్ ఆఫ్ క్లాజెస్ ఈ సెంటెన్సెస్ని మనం 3 రకాలుగా డివైడ్ చేశారు. ఏంటవి? సింపుల్ సెంటెన్స్ అని, అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్స్ అని, కాంపౌండ్, మీకు ఇది కూడా వస్తూ ఉంటుంది. ఏంది? కాంప్లెక్స్ కాంపౌండ్, ఇలా క్లాజెస్ను బేస్ చేసుకొని 4 రకాలుగా మనకు ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి అనేసి అంటే గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్ అంటాం. ఇదంతా ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంది కాబట్టి దీన్ని సింపుల్ సెంటెన్స్ అనేసి అంటాం, రైట్? నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మన యాప్లో ఉంటుంది, మీరు ఒకసారి ఫాలో కండి, రైట్? టీఎస్పిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంగ్లీష్ కోర్స్ అని ఉంటుంది, అది ఫాలో కండి. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా నేను చెప్తున్నది. దిస్ ప్రపోజల్ రిక్వైర్స్ ది డయాస్ ఆఫ్ ఆల్ ది మెజారిటీ స్టేక్ హోల్డర్స్ అన్నారు. దిస్ ప్రపోజల్ రిక్వైర్స్, ఎప్పుడైతే రిక్వైర్స్ అనే మాట వస్తుందో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది అనేసి అర్థం. దిస్ ప్రపోజల్ రిక్వైర్స్ ది డాష్ ఆఫ్ ఆల్ ది మెజారిటీ స్టేక్ హోల్డర్స్. సో మెజారిటీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క, రైట్, మనకు అక్సెంట్ అనేది ఇంపార్టెంట్. అసిస్ట్ అంటే హెల్ప్ చేయడం అనేసి అర్థం. అసెంట్, యాక్సెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాక్సెంట్ అనేది యాక్సెంట్ వేరు, అసెంట్ వేరు. అసెంట్ అంటే సమ్మతి అనేసి అర్థం. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది.
రైట్. అక్సెంట్ అంటే ఇంక పలకడం అనేసి అర్థం. అజ్యూరెన్స్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి హామీ అనేసి అర్థం. అసిస్ట్ అంటే సహాయం చేయడం అని అర్థం. నెక్స్ట్ వన్ చూడు, విటమిన్స్ షుడెంట్ బి టేకెన్ వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ డాష్. ఇక్కడ ఏమన్నాడు, ఇది క్వశ్చన్ ట్యాగ్ సంబంధించినది. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్లో మనకు రైట్ ఈ పార్ట్ అంతటినీ కూడా ఏమంటామంటే స్టేట్మెంట్ అంటాం. దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్, ఇట్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అని అంటాం. మరి దీన్ని ఏమంటాం, ట్యాగ్ అని అంటాం. రైట్. స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటే ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి, స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంటే ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. ఇది గమనించాలి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా నెగిటివ్లో ఉంది కాబట్టి పక్క పాజిటివ్లో ఉండాలి. మరి పాజిటివ్లో ఉండాలి అంటే 1, 3 ఈ రెండే పాజిటివ్లో ఉన్నాయి. ఇది నెగిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్లు అవుతాయి. మరి ఇక్కడ షుడెంట్ ఉంది కాబట్టి షుడ్ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఓకేనా. షుడెంట్ అనేది ఉంది కాబట్టి షుడ్ ఉండాలి. వుడెంట్ ఉంటే వుడ్ ఉండాలి. కుడెంట్ ఉంటే కుడ్ ఉండాలి. మేంట్ ఉంటే మే ఉండాలి. రైట్. సో కాంట్ ఉంటే కెన్ ఉండాలి. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఇది చేస్తాం. దీంట్లో 8 రూల్స్ అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్. యాప్లో మీరు అవి ఫాలో కావచ్చు. దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 చాలా డీటెయిల్డ్ వేలో ఈ 8 రూల్స్ మీరు నేర్చుకుంటే ఎలాంటి ప్రశ్ననైనా కూడా అవలీలగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో కెన్ ఉంటే కాంటు, కుడ్ ఉంటే కుడెంటు, మే ఉంటే మేంటు, ఈజ్ ఉంటే ఈజంట్, ఆర్ ఉంటే అరెంటు, వజ్ ఉంటే వజంటు, వర్ ఉంటే వరెంటు, డూ ఉంటే డోంటు, డస్ ఉంటే డజంట్, డిడ్ ఉంటే డిడెంటు, హ్యావ్ ఉంటే హ్యావెంటు, హ్యాజ్ ఉంటే హ్యాజంట్, హ్యాడ్ ఉంటే హ్యాడెంటు, విల్ ఉంటే ఓంటు, కెన్ ఉంటే కాంటు, కుడ్ ఉంటే కుడెంటు, మే ఉంటే మేంట్, మస్ట్ ఉంటే మస్టెంటు. ఇవన్నీ కూడా ఆట్ టు ఉంటే ఆటెంట్, నీడ్ టు ఉంటే నీడెంటు, డేర్ టు ఉంటే డేరెంటు. రైట్. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు తర్వాత వాటిని యాప్లో చూసుకోండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ 4th వన్ ఏంటి అంటే ప్లీజ్ టేక్ యువర్ షూస్ ఆఫ్. ఇక్కడ బిఫోర్ డాష్ ఎంటరింగ్ ది రూమ్. ఇక్కడ ఇట్ రిక్వైర్స్ జెరండ్. జెరండ్ అనేది అవసరం మనకు. జెరండ్ అంటే ఏంటి, వర్బుకు ఐఎన్జీ ఫామ్ కలిపితే, వర్బుకు ఐఎన్జీ ఫామ్ కలిపితే దట్ ఈస్ జెరండ్. దట్ ఈస్ జెరండ్. ఓకే. యు రిక్వైర్డ్ హియర్ ఎంటరింగ్, ఎంటరింగ్. సో ప్లీజ్ టేక్ యువర్ షూస్ ఆఫ్ బిఫోర్ ఎంటరింగ్ ది రూమ్. టేక్ ఆఫ్ అంటే రిమూవ్ అని అర్థం. టేక్ ఆఫ్ అంటే యువర్ షూస్ ఆఫ్. టేక్ ఆఫ్ చూడు, టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే అర్థం ఏంటి అంటే రిమూవ్ అని అర్థం. ఇక్కడ రిమూవ్ అని అర్థం, తొలగించుట అని అర్థం. రైట్. తీసివేయుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అని మాత్రమే కాకుండా మీ ధోరణి ఎలా ఉండాలి, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఏ రేంజ్లో ఉంటే ఎలా ఉంటే బాగా ఉంటుంది అంటే ఇక్కడ టేక్ ఆఫ్ అనే మాట ఇచ్చాడు కదా. టేక్ ఆఫ్ అనే మాట ఇచ్చాడు. ఇక్కడ చూడు, టేకప్. టేకప్ అంటే ఏంటి, టేక్ ఆఫ్ అంటే ఏంటి, టేక్ డౌన్ అంటే ఏంటి. రైట్. టేకప్, టేక్ ఆఫ్, టేక్ డౌన్, టేక్ ఆఫ్టర్. టేక్ ఆఫ్టర్ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ ఎలా ఎక్స్ప్లెనేషన్ ఉంది అనేది ప్లీజ్ దోస్ హు ఆర్ వాచింగ్ ది వీడియోస్ మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తే అది బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతారు. ప్లీజ్ డూ దట్. ఒక 5 సెకండ్స్ ఏం కాదు మాది అనేసి అనుకొని ప్లీజ్ అలా చేస్తారని నేను ఆశిస్తున్నా. ప్లీజ్ డూ దాట్. ఓకే, ఓకేనా. రైట్. టేకప్. టేకప్ అంటే అర్థం ఏంటి అంటే టు హ్యాండిల్ అని అర్థం. అరే నువ్వు కేసు టేకప్ చేయరా, ఈ విషయాన్ని టేకప్ చేయరా నువ్వు అంటాం మనం కదా. టేక్ ఆఫ్ అంటే అర్థం ఏంటి అంటే రిమూవ్ అని అర్థం. రిమూవ్ అనే అర్థం వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే టు ఫ్లై ఇన్ టు ది స్కై. టు ఫ్లై ఇన్ టు ది స్కై అని అర్థం. టేక్ డౌన్ అంటే అర్థం ఏంటి అంటే నోట్ డౌన్ అని అర్థం. టేక్ డౌన్ అంటే నోట్ డౌన్ అని అర్థం. మరి ఇక్కడ టేక్ ఆఫ్టర్ అంటే ఏంటి, టేక్ ఆఫ్టర్ అంటే రిజంబుల్ అని అర్థం. రిజంబుల్. రిజంబుల్ అంటే పోలి ఉండుట. పోలి ఉండుట అంటే తాత ముత్తాతల పోలికలు మనవడికి రావడం అనేసి అర్థం. ఓకేనా. యాన్సిస్టర్స్ యొక్క ఆ పోలికలు, ఆ క్వాలిటీసు, ఆ లక్షణాలు రైట్
నెక్స్ట్ జనరేషన్కి రావడాన్ని ఏమంటామంటే టేక్ ఆఫ్టర్ అని అర్థం. అంటే ఆ పాత వాళ్ళ లక్షణాలు కలిగి ఉండడాన్ని ఏమంటామంటే టేక్ ఆఫ్టర్ అనేసి అంటాం మనం. సో దాట్ నేను ఏమంటున్నా, ఈ ఫ్రేజల్ వర్బ్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఈస్ ఎంటరింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. టేక్ ఆఫ్ బిఫోర్ ఎంటరింగ్ ది రూమ్. నెక్స్ట్, a workplace that prioritizes well-being among workers promotes see here, promotes better work. ప్రమోట్స్ బెటర్ వర్క్ అనేసి అన్నాడు. సో దట్ ఇక్కడ దేనికి అండర్లైన్ చేశారంటే ప్రమోట్స్ అంటే ఎంఫసైజెస్ అనేది వస్తుంది. ఏమడిగాడు ఇక్కడ? సినానియం అడిగాడు. దాదాపు సేమ్గా ఉండేది. ప్రమోట్ చేయడం, ఎంఫసైజ్ చేయడం అనేసి అర్థం. రైట్, ఆ మీనింగు. స్కాటర్స్ అంటే చెల్లా చెదురైపోవడం అనేసి అర్థం. ఎట్లా అంటే అట్లా. రైట్, ఒక బాంబు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గుమికూడినటువంటి ప్రజలు స్కాటర్డ్ అంటే చల్లా చెదురైపోవడం, డిస్పర్స్ అయిపోవడం, ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోవడం, దాన్ని స్కాటర్ అంటారు. నెగ్లెక్ట్ రైట్, ఒకరి పైన నెగ్లిజెంట్గా ప్రవర్తించడం. డిస్పర్సెస్ కాదు, ఈ రెండు కూడా సినానిమ్ కింద వస్తాయి. ఎంఫసైజెస్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, సి దిస్ డైమండ్ ఈజ్ డాస్ దాన్ అదర్స్. ఎప్పుడైతే ఇక్కడ చూడు, ఎప్పుడైతే మనకు పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. టాల్ అనుకో, ఇక్కడ టాలర్, ఇక్కడ టాలెస్ట్. ప్రతి యాడ్జెక్టివ్కి కూడా 3 degrees ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ అని, కంపారిటివ్ డిగ్రీ అని, సూపర్లేటివ్ డిగ్రీ అని. పాజిటివ్ డిగ్రీ అనేది కేవలం ఒకే ఒక పర్సన్ గురించి, ప్లేస్ గురించి, థింగ్ గురించి, అనిమల్ గురించి మాత్రమే చెప్తుంది. కంపారిటివ్ డిగ్రీ అనేది 2 persons, 2 places, 2 things, 2 animals మధ్య గల కంపారిజన్ చెప్తుంది. సూపర్లేటివ్ డిగ్రీ అనేది మోర్ దెన్ 2 persons, మోర్ దెన్ 2 places, మోర్ దెన్ 2 things, మోర్ దెన్ 2 animals మధ్య గల కంపారిజన్ చెప్తుంది సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి చూడు ఇక్కడ స్మాలర్, స్మాలెస్ట్, స్మాలెస్ట్. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే యాజ్ టాల్ యాజ్ లేదా సో, యాజ్ స్మాల్ యాజ్ లేదా సో. ఇక్కడ టాలర్ దాన్, స్మాలర్ దాన్, ఇక్కడ ది టాలెస్ట్, ది స్మాలెస్ట్. చూడండి, ఎప్పుడైతే దాన్ అనే మాట ఇక్కడ కనపడిందో ఇక్కడ ఏముండాలి అంటే కంపారిటివ్ డిగ్రీ ఉండాలి, కంపారిటివ్ డిగ్రీ ఉండాలి. క్లియర్? సో కంపారిటివ్ డిగ్రీ తర్వాత దాన్ అనే మాట వస్తుంది. కాబట్టి ఇక్కడ దిస్ డైమండ్ ఈజ్ రైట్ మోర్ వాల్యుబుల్, మోర్ వాల్యుబుల్, మోస్ట్ వాల్యుబుల్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఈ సెకండ్ వన్ అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. మోర్ వాల్యుబుల్ అనేది రైట్, మచ్ వాల్యుబుల్ కాదు. రైట్, మచ్ మోర్ మోస్ట్. ఇక్కడ చూడండి, మచ్ మోర్ మోస్ట్, మచ్ మోర్ మోస్ట్, మెనీ, మోర్, మోస్ట్. ఈ మచ్ అనే దానికి దేనికి వాడతామంటే అన్కౌంటబుల్కి వాడతాం, మెనీ అనే దాన్ని కౌంటబుల్కి వాడుతూ ఉంటాం. కాబట్టి అసలు మచ్ అనేది పాజిటివ్కి సంబంధించింది. ఇక్కడ కంపారిజన్ వచ్చింది కాబట్టి దట్స్ రాంగ్ యూసేజ్. కాబట్టి నాట్ సో వాల్యుబుల్ యాజ్, ఇది కూడా పాజిటివ్కి సంబంధించిన యాడ్జెక్టివ్, ఇది కూడా వాడకూడదు, ఇది కూడా వాడకూడదు. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్, ది డాష్ ఫ్యాన్స్ వర్ ఈగర్లీ awaiting the arrival of their favorite cricket star. ది ఎగ్జైటింగ్ ఫ్యాన్స్ కాదు, ది ఎగ్జైటెడ్ ఫ్యాన్స్ వర్. ఎందుకు ఎగ్జైటింగ్ పెట్టచ్చు, కానీ వర్ ఇండికేట్స్ పాస్ట్ కాబట్టి వీటిల్లో పాస్ట్. కాబట్టి అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే ది ఎగ్జైటెడ్ ఫ్యాన్స్ వర్ ఈగర్లీ awaiting ది అరైవల్ ఆఫ్ దైర్ ఫేవరెట్ క్రికెట్ స్టార్. ఇక్కడ ది ఎగ్జైటెడ్ ఫ్యాన్స్ ప్లూరల్ కాబట్టి దైర్ అనే మాట వచ్చింది. ఇక్కడ ఒకవేళ సింగులర్ ఉంటే హిజ్ లేదా హర్ అవుతుంది. దట్స్ డిపెండ్స్ ఆన్ ది జెండర్. ఓకేనా? రైట్. నౌ a study showed that fast music led to shoppers moving around a supermarket dash than slow music అన్నాడు.
దాన్ అనే మాట ఇచ్చాడు అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ క్విక్లీ, మోర్ క్విక్లీ, మోస్ట్ క్విక్లీ అని ఉండాలి. క్విక్లీ, మోర్ క్విక్లీ, మోస్ట్ క్విక్లీ అనే మాట ఉండాలి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మోర్ క్విక్లీ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్. I never eat dash dinner on Saturdays. I never eat dash dinner on Saturdays. I never eat dash dinner అన్నాడు. సో ఇక్కడ చూడు, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ డేస్ no article is used. అంటే అర్థం ఏంటి? బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ మీల్ ఐటమ్స్. సో మీల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే టిఫిన్ అయినా టిఫిన్, సప్పరు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్స్, ఈ పదాలు ఎక్కడైతే వాక్యాలలో వస్తాయో వీటి ముందు ఏ అందిలు వాడకూడదు ప్రైమరీ సెన్స్లో. అంటే ఇక్కడ డిన్నర్ ముందర నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్. సో ఆన్సర్ ఈస్ నో ఆర్టికల్. ఓకేనా? ఐ టేక్ డాష్ డిన్నర్ అంటే నో ఆర్టికల్. డిడ్ యూ ఈట్ డాష్ లంచ్ హియర్ యెస్టర్డే అంటే నో ఆర్టికల్. ఓకేనా? సో చాలా డీటెయిల్ వేలో ఆర్టికల్స్ ఎక్కడెక్కడ వాడకూడదు, ఉపయోగించకూడని సందర్భాలు ఏంటి అనేది దాదాపు 10 వరకు మనం యాప్లో డిస్కస్ చేయడం జరిగింది. ఏ అన్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది అనేది కూడా ఒక 10 రూల్స్ ఉన్నాయి. అదేవిధంగా ది అనేది ఎక్కడెక్కడ వస్తుంది అనేది కూడా ఒక 40 దాకా మనం డిస్కస్ చేసాం. యు గో త్రూ దాట్. ఓకేనా? ఒకసారి ఆర్టికల్స్ అనే టాపిక్ను ఓపెన్ చేసి చూడండి, అది ఫ్రీగానే ఉంది. ఆర్టికల్స్ టాపిక్ మీరు చూడొచ్చు. రైట్? ఓకేనా? రైట్. నెక్స్ట్, ది యాడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ సక్సెస్ అనే దానికి యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటి అనేసి అంటే యాడ్జెక్టివ్ ఫామ్ సక్సెస్ఫుల్ అనేది ఒకటి ఉంది, సక్సెస్ అనేది ఒకటి ఉంది. యాడ్జెక్టివ్ ఫామ్ అడిగాడు, యాడ్జెక్టివ్. రైట్? సో సక్సెస్ఫుల్, మోర్ సక్సెస్ఫుల్, మోస్ట్ సక్సెస్ఫుల్. సో ఇది యాడ్జెక్టివ్ ఫామ్. సో ఇక్కడ చూడు, అదేవిధంగా మనకు కలెక్ట్, కలెక్షన్, కలెక్టివ్లీ, కలెక్ట్, కలెక్షన్, కలెక్టివ్లీ, నెక్స్ట్ కలెక్టివ్. ఇక్కడ చూడు, ఇది వర్బ్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ దిస్ ఈజ్ కాల్డ్ వర్బ్. ఇది నౌన్, ఇది అడ్వర్బ్, ఇది యాడ్జెక్టివ్. ఇది బాగా మీరు ఫాలో కండి. ఓకేనా? కలెక్ట్, కలెక్షన్, కలెక్టివ్లీ, కలెక్టివ్. రైట్? సెలెక్ట్, సెలెక్షన్, సెలెక్టివ్లీ, సెలెక్టివ్, లైక్ దట్. ఓకే? ఇక్కడ దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టీనేజర్స్ నీడ్ టు స్లీప్ మోర్ దాన్ అడల్ట్స్. ఇది కూడా మనకు క్వశ్చన్ ట్యాగ్ సంబంధించింది. టీనేజర్స్ దే ఉంది, దే ప్లూరల్ కాబట్టి దే అన్నిట్లో ఉంది. నీడ్ టు ఇచ్చాడు కాబట్టి నీడెంట్ ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ 4. ఇక్కడ నీడ్ టు ఉంటే నీడెంట్, డేర్ టు ఉంటే డేరెంట్, ఆట్ టు ఉంటే ఆటెంట్, మస్ట్ ఉంటే మస్టెంట్, అలా వస్తుంది. ఓకేనా? సో 4th one ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు క్వశ్చన్ ట్యాగ్ టాపిక్. ది వర్బ్ ఫామ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే అనే దానికి వర్బ్ ఫామ్ ఏంటి అనేసి అంటే అండర్స్టాండ్ అనేది అవుతుంది. వాట్ ఈస్ దాట్? అండర్స్టాండ్ అనేది అవుతుంది. నెక్స్ట్, సోషల్ మీడియా ఇన్ ఇట్స్ ఎఫర్ట్ టు కీప్ యూజర్స్ కంటిన్యూలీ ఎంగేజ్డ్ ఈజ్ డిసిగ్నేటెడ్ టు సర్ఫేస్ వాట్స్ పాపులర్ అండ్ ట్రెండింగ్. ఇక్కడ ఏమన్నాడు? ఐడెంటిఫై ది సినానిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. కంటిన్యూస్లీ అనే దానికి అండర్లైన్ చేశాడు, కంటిన్యూస్గా అనేసి అన్నాడు. దానికి సినానియం కనుక్కోమని చెప్పాడు. కంటిన్యూగా అంటే రెగ్యులర్లీ అనేసి అర్థం.
అంతేగాని అకేషనలీ కాదు, రైట్, స్పొరాడికలీ కాదు, రేర్లీ ఇట్ మీన్స్, స్పొరాడికలీ మీన్స్ రేర్లీ. సో ఇంటర్మిటెంట్లీ ఇది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రెగ్యులర్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, ది కామన్వెల్త్ గేమ్స్ డాష్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ టుడే. ది కామన్వెల్త్ గేమ్స్ అనేసి అన్నాడు, గేమ్ కాదు గేమ్స్ అన్నాడు కాబట్టి ఈజు రాదు, రైట్. సో ఆ పీపుల్ టుడే అన్నాడు కాబట్టి హ్యాడ్ వాచ్డ్ అనేది రాదు, టుడే అన్నాడు కాబట్టి రైట్ విల్ వాచ్ రాదు, టుడే అనే మాట ఇచ్చాడు కాబట్టి జనరల్గా ది కామన్వెల్త్ గేమ్స్ ఆర్ వాచ్డ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ టుడే. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. నెక్స్ట్, now is a good time to buy a house because the prices dash go up, going up, definitely go up, or definitely going to go up. Going to go up. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Now is a good time to buy a house because the prices are definitely going to go up, are definitely going to go up. ఖచ్చితంగా పెరగబోతున్నాయి. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. మరి ఇక్కడ చూడు, నెక్స్ట్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ మనది ఏదైతే ఉందో, రైట్, చాలామంది స్టూడెంట్స్ రైట్ మీరు ఇంగ్లీష్ కొద్దిగా వీక్ అని అనిపించేటువంటి వాళ్ళకు మన యూట్యూబ్ ఛానల్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మీరు ఎలాంటి డౌట్లు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు రిగార్డింగ్ టు ఇంగ్లీష్ యూ కెన్ పోస్ట్. మీరు నాకు ఒకసారి సెండ్ చేస్తే వాటి డీటెయిల్డ్ డిస్కషన్ నేను చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. అదేవిధంగా దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కంప్యూటర్ ఎగ్జామినేషన్స్ ఈ వీడియో వాళ్ళకు షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్ డూ దాట్ అండ్ ఫేవర్ మీ. ప్రీవియస్ స్టూడెంట్స్, ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నా స్టూడెంట్స్, వాళ్ళు కూడా మీరు ఈ వీడియో ఏవైతే ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయో ప్లీజ్ కామెంట్ పెట్టాలని నేను కోరుకుంటున్నా, రైట్. అది చేస్తారని ఆశిస్తున్నా. అండ్ అట్ ది సేమ్ టైం మన యాప్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఏదైతే ఉందో, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ, రైట్, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో అందులో ఏవేవి కోర్సులు ఉన్నాయి, కోర్సెస్ ఏవేవి ఉన్నాయి అని చెప్పేటప్పుడు కోర్సెస్ ఏవేవి ఉన్నాయి అనేసి అంటే, నెంబర్ 1 టీఎస్పిఎస్సి గ్రూప్ 2-3 ఇంగ్లీష్ కోర్స్, రైట్, గ్రూప్ 1 ఇంగ్లీష్ కోర్స్, అదేవిధంగా గ్రూప్ 4 ఇంగ్లీష్ కోర్స్, నెక్స్ట్ టిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ఇంగ్లీష్ కోర్స్, టిఎస్ ఎస్ఐ ఇంగ్లీష్ కోర్స్, అదేవిధంగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఇంగ్లీష్ కోర్స్, టిఎస్ ఏపీ ఎస్ఐ ఇంగ్లీష్ కోర్స్. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఇంగ్లీష్ పార్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్ కోర్స్,
ఈ కోర్స్ 99 ఉంటుంది. ఇది 100% అందరూ ఫాలో కండి, పోతుంది అనేసి అనుకోకండి. రైట్, ప్రతి మార్కు కూడా కీలకమే. రైట్, ఓకే, యు గో అహెడ్ ఆల్ ఆఫ్ యూ, యు స్టార్ట్ serious and sincere preparation for the sake of your victory. Right, thank you all of you.